దేవుని నామానికి వందనాలు. నేను 10 సంవత్సరాలు దేవుని నమ్ముకున్నా కానీ వదిలేసినాక 7 సంవత్సరాలు అసలు ఎంతమంది మా ఆడబిడ్డ వాళ్ళు అంతా చర్చి ఎందుకు వదిలేసినావు, నువ్వు ఇంత మంచిగా ఉన్నదని రావాలా చర్చికి అని అన్నా కానీ ఇంకా నేను ఒక్కసారి వదిలేసినాక నేను రాను అని దానికి పూజలు చేసుకుంటూ చేసినా. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు కంట్లోకి నీళ్ళు కారుతుండే, ఈ కన్ను బాగా అవస్థ అయింది. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఇక్కడ రాబట్టి 3 వారాలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. ఎవరు తీసుకొచ్చారు? మా అల్లుడు తీసుకొచ్చాడు, ఆడబిడ్డ కొడుకు. 10 సంవత్సరాలు దేవునికి దూరంగా ఉన్నా. అయితే తర్వాత మళ్ళీ ప్రేయర్కి వెళ్దాం మామయ్య, అక్కడ ఒక తేజ పాస్టర్ అన్నయ్య మంచిగా చెప్తాడు అని అంటే సరే వెళ్ళొద్దు అనుకుంటూ వచ్చినాము. ఇక్కడ వచ్చినాక అన్నగారు మాటలు విన్నాక చాలా ప్రేమ అనిపించింది. అసలు ఇట్లాంటి అన్నయ్య మాటలు ఎవ్వరు చెప్పలేరు, ఏ పాస్టర్ చెప్పలేరు, చాలా బాగా చెప్తున్నాడు. అయితే మనం చర్చికి వెళ్దాం మంజులో, అసలు ఇంట్లో దేవుళ్ళ ఫోటోలు ఇవి చేద్దామని మా హస్బెండ్ అన్నాడు. అసలు నువ్వు వచ్చినా రాకుండా నేనైతే వెళ్తాను అన్నాడు మా హస్బెండ్. అయితే సరే నువ్వు వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్తాను అన్న. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత 2వ నెలలనే మేము ఆటో కొనుక్కున్నాము. మంచి ఆటో ఇచ్చిండు దేవుడు మాకు. నేను అనుకున్నా ఇంకా మా ఆయన మేస్త్రి పని చేస్తాడు, ఈ పని శాతగాక చేస్తుండు, ఇంకా డబ్బులు చూడలేవు, ఎవరన్నా సాయం చేస్తే బాగుండు, అప్పు తీసుకుందాము, అక్కని అడిగి చూస్తా అని మా ఆడబిడ్డకి అడిగితే ఏం చేసిందంటే 1 లక్ష రూపాయలు అప్పు ఇచ్చినాక ఆటో తీసుకున్నా. ఆటో కొనుక్కున్నా, ప్రేయర్ చేయించుకున్నా నల్గొండలో. మళ్ళీ ఇక్కడ వచ్చినాక కూడా చెప్పుదామంటే భయం అనిపిస్తుంది. కంటి చూపు ఇక బాగా ఇది హాస్పిటల్ చూపించినా ఏం లేదు, బాగానే ఉందన్నారు. ఆ మందులు వాడినా అట్లనే వస్తుంది, మందులు వేసుకుంటే బాగా వేడైపోతుంది. ఏందని అన్ని బంద్ చేసి మొన్న బాగా బాధ అనిపించి ఏం చేసిన అంటే అన్నయ్య ఇచ్చిన ప్రేయర్ ఆయిల్ వేసుకున్న తర్వాత నాకు అది కన్నెర్ర చాలా ఎర్రగా అవుతుండే, ఈ కన్ను ఎర్రగా అన్నది బంద్ అయిపోయింది. వాటర్ లేదు, ఏం లేదు, వాటర్ వేసుకుంటలేదు, ఏం లేదు, ప్రేయర్ ఆయిల్ వేసుకున్నా బాగానే ఉంది, ఇప్పుడు మంచిగానే ఉంది నాకు. అదే సాక్ష్యం, దేవుడు దీవించిన కాక. మా హస్బెండ్స్ కూడా వచ్చిండు, ఆయన చాలా 10 సంవత్సరాలు దూరం అయిపోయారు కదా దేవుని మందిరానికి. దేవునితో ఒక బంధము అనేది ఒకటి లేదు మీకు కదా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అంటే మీరు బ్లెస్ అవ్వయ్యారు చెప్పారు. మరి మందిరానికి వెళ్తున్నారా? కంటిన్యూస్ గా వెళ్తున్నారా? గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలా ఉంది? బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా పాప కూడా చర్చికి రాను మమ్మీ, నువ్వు వెళ్తే వెళ్ళు అన్నది. ఇప్పుడు ఒక 3 వారాల నుంచి నేను కూడా చర్చికి వస్తా మమ్మీ, నేను వస్తా నీతో పాటు, నేను ఇద్దరం చర్చికి అందరం వెళ్దాం డాడీ అని చర్చికి వస్తుంది. ఇప్పుడు ఇలా ఎగ్జామ్ ఉండి రాలేకపోయింది 10వ తరగతి. కంటిన్యూస్ గా ఇలాగనే విడవక దేవుణ్ణి పట్టుకోండి, మీ దగ్గర ఉన్న మంచి మందిరానికి వెళ్ళండి, ఓకేనా? ఖచ్చితంగా ఒక మంచి సహవాసంలో మీరు ముందుకు సాగాలి. ఆమె చాలా సంతోషం. 10 సంవత్సరాలు అయిందండి దేవునికి దూరం అయిపోయి. ఒకప్పుడు దేవుని ఎరిగిన వారు, కానీ 10 సంవత్సరాలు మరి చాలా దేవునికి వ్యతిరేకంగా ఉంటూ వ్యతిరేకమైన విషయాల్లో పాలు పంచుకుంటూ మరి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది కుటుంబం. మరి తెలిసిన వారి ఆరాధనకి ఆమెను తీసుకొని వచ్చారు. మరి 3 నెలల నుంచి వస్తూ ఉన్నారు. ఈ ఆరాధన ద్వారా వాళ్ళు బలపరచబడుతున్నారనే సాక్ష్యాన్ని బట్టి ఎంతగానో ప్రభుని మహిమపరుస్తున్నానండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమె ఆ కంటి చూపు నుంచి ఆ కంప్లీట్గా మరి 4 సంవత్సరాల నుంచి అలా ప్రాబ్లం 4-5 సంవత్సరాల నుంచి కంటి ప్రాబ్లంతో ఆమె బాధపడుతున్న సమయంలో మరి ఇక్కడ ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. ప్రేయర్ ఆయిల్ కంప్లీట్గా ఐలో ఆమె వేసుకొని ప్రార్థన చేసుకున్నారంట. మరి అలాగే వారికి ఉన్న ఫినాన్షియల్ ప్రాబ్లం నుంచి కూడా ప్రభు విడుదల చేసి అద్భుతమైన రీతిలో మరి సాక్షిగా నిలబెట్టారు. 10 సంవత్సరాల తర్వాత ఆమె మరి ఆరాధనలో బలపరచబడి వర్తమానము ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అయ్యామండి. దేవుని ప్రేమను చూసి ఉన్నాం, నిజమైన దేవుని ప్రేమను చూసాము అని మరి ఆమె ఇక్కడ నుంచి మొదలుకొని మరి ఇక్కడ ఆరాధనలో పాల్గొన్న తర్వాత మరి ఇక్కడ నుంచి ఆమె కంటిన్యూస్గా మరి మందిరానికి వెళ్తున్నారంట. గట్టిగా చప్పట్లు కొడదామా? ఒక వ్యక్తి మారడం నిజంగా అది కేవలం యేసయ్య ద్వారానే. ఆమేన్. చెప్పండి ఎవరి ద్వారా?
యేసయ్య ద్వారానే ఈ రోజున మరి కుటుంబం అంతా కూడా చాలా చక్కగా నడిపించబడుతూ ఉన్నారు దేవునిలో. మరి ఈ కుటుంబాన్ని బట్టి కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. విని ప్రభు ఇంకనూ దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. ఓ మీ హస్బెండ్ కూడా వచ్చారా? చేతులు చూపించండి. ఎక్కడ అండి? గాడ్ బ్లెస్ యూ అండి. చాలా చాలా సంతోషం. లేచి నిలబడండి ఒకసారి. ఈ రోజున 10 సంవత్సరాలకి దూరమైన ఈ కుటుంబము ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా క్రీస్తుకు దగ్గరైంది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఒకసారి రండి, మీరు కూడా రండి, పైకి రండి. ఎస్, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తైలాభిషేక ఆరాధనలు ఎందుకు క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఎవరు అడుగుతారంటే మనోళ్ళు చాలా గొప్పోళ్ళు, మామూలు క్వశ్చన్ బ్యాంకులు కాదు. ప్రార్థన చేసేవారికి ప్రశ్నలు రావండి. అన్నగారు మాటలు విన్నాక చాలా సంతోషం అండి. అన్నగారు మాటలు ఏంటైతే చాలా అమ్మ నాన్న గుర్తుకు రారు. అన్న అంత చాలా బాగా చెప్తాడు. సంతోషంగా అసలు పాస్టర్ గారు అన్నగారు మాటలు విన్న తర్వాత చాలా తృప్తిని పొందుకుంటూ ఉంటుంది. యూట్యూబ్ లో చూస్తుంటాము, స్టేటస్ చూస్తుంటాము, బాగుంటుంది. అన్నయ్య స్టేటస్ కూడా పెడుతుంటాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎలా ఉన్నారండి? హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు 10 సంవత్సరాలకు దేవునికి దూరం అయిపోయారు. 10 సంవత్సరాలు. కానీ ఇప్పుడు ఈ ఆరాధన ద్వారా దేవునికి దగ్గర అయ్యారు. ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి వచ్చినాక మంచిగా ఉంది మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. సంతోషంగా, చాలా సంతోషంగా ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. బాధపడద్దు. మనమందరం ఒక ఫ్యామిలీ, సరేనా? మనమంతా ఒక కుటుంబం. ఈ కుటుంబం అంతా ఎప్పుడు ఇలానే ప్రార్థిస్తూనే ఉంటుంది మీ కొరకు, సరేనా? ధైర్యంగా ఉండండి. ఇంకా దూరం అవ్వడానికి వీలేదు, దగ్గరగా ఉండాలి దేవునికి. ఎందుకంటే ఆయనలో ఉంటేనే ఆనందం, ఆయనలో ఉంటేనే సంతోషం. పోగొట్టుకున్నవన్నీ దొరకేది ఆయన ద్వారానే. ఆమెను చెప్పండి. ఆమెను ఆయన నిత్యం నడిపించే దేవుడే ఉన్నారు. చాలా సంతోషం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తల్లి గట్టిగా చప్పట్లు కొడదామా? చూడండి, ఒక మనిషికి ఊరికనే కన్నీళ్ళు రావండి. అర్థమవుతుందా? చూడండి ఎంత వేదన పడుతున్నారు. 10 సంవత్సరాలు అయిపోయింది. దేవునికి చాలా దూరం అయిపోయారు. 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు అండి? 10 సంవత్సరాలు. కానీ ఆ కుటుంబము ఈ తైలాభిషేక ఆరాధనల ద్వారా విడుదల పొందుకున్నారు. క్రీస్తు వైపు త్రిప్పబడ్డారండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. దేవుని ప్రేమని ఇక్కడ వారు పొందుకుంటున్నారనే సాక్ష్యాన్ని బట్టి ఇంకనూ కూడా నమ్మకంగా దేవుని పరిచయలో ముందుకు సాగాలి అని మరి మేము దేవుడు ఇంకా మాకు భారాన్ని ఎక్కువ పెంచుతున్నారు. ఈ సాక్ష్యాల ద్వారా ఇంకా ఘనమైన పరిచర్య చేయాలి, నమ్మకమైన పరిచర్య చేయాలి. దేవుని నామానికి మహిమ. ఆమేన్.